అక్షయ్ కుమార్ కొత్త హిందీ సినిమా కేసరి చాప్టర్ 2 రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 39 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 15 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 5 రోజుల్లో కేసరి పార్ట్ 2 చాప్టర్ 2 54 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 37 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్లు అయితే 37 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 5 రోజుల్లో ఇంకా 113 కోట్లు నెట్ కలెక్షన్స్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు బుధవారం, రేపు గురువారం వర్కింగ్ డేస్లో నిన్న మంగళవారం, సోమవారం మాదిరే కలెక్షన్స్ తగ్గుతాయి. ఈ వీకెండ్ శుక్ర, శని, ఆదివారాల్లో కలెక్షన్స్ ఏమైనా పెరగవచ్చు. బట్ ఇంకా 113 కోట్లు అనేది ఇంపాసిబుల్ కాబట్టి నాకు తెలుసు మరో 13 కోట్లు వెనక్కి రావచ్చు సినిమాకు. సో 100 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా బిగ్గెస్ట్ డిజాస్టర్. బట్ సినిమా పరంగా చూసుకుంటే, కంటెంట్ వైజ్ చూసుకుంటే సినిమా చాలా బాగుంది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ప్రతి ఒక్కరు. నిజంగా జరిగిన కథ జలియన్ వాలాబాగ్ గురించి. సో ఖచ్చితంగా చూడండి. ఇలాంటి మంచి సినిమాలు చూస్తేనే ఇలాంటి మంచి సినిమాలు ఇంకా వస్తాయి. అది మన అక్షయ్ కుమార్, మాధవన్ అండ్ అనన్య పాండేల కొత్త హిందీ సినిమా కేసరి చాప్టర్ 2 ప్రొడ్యూస్డ్ బై కరణ్ జోహర్. రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో కేవలం 54 కోట్ల గ్రాసు, అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 37 కోట్లు. సినిమా బడ్జెట్ 150 కోట్లు అయితే ఇంకా 113 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. మరో 13 కోట్లు రావచ్చు టోటల్ రన్లో. సో 100 కోట్ల నష్టాలతో సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్. బట్ సినిమా అయితే బాగుంది. ఓకే, బాయ్.